ఖార్గే గారు, తేజస్వి యాదవ్ గారు, కృష్ణా లవారు గారు, రాజేష్ రామ్ గారు, దామా ప్రసాద్ గారు, ముఖేష్ ఆనీ గారు, మనోజ్ చంద్రవంశీ గారు, గులాం ఆజాద్ గారు, మక్నీలాల్ మండల్ గారు, అనిల్ జైహింద్ గారు, మరియు బడుగు బలహీన వర్గాల నుండి మన నాయకులు కొంతమంది వచ్చారు, జర్నలిస్ట్ సహోదరులు వచ్చారు. మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఎలా ఉన్నారు అందరూ? ఓకే. కొన్ని రోజుల క్రితం మేమందరం కలిసి బీహార్లో ఓటర్ అధికార యాత్ర చేశాము, నడిపించాము. పదిహేను రోజులు వేరు వేరు జిల్లాల్లోకి వెళ్ళి బీహార్ యువకులకు మేము చెప్పాము ఏంటంటే ఈ రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్నారు. బీహార్లోనే కాదు, దేశం మొత్తం మీద మీ హక్కు ఏదైతే ఉందో, భారతదేశ పౌరుల యొక్క హక్కు ఏదైతే ఉందో, మీ దగ్గర నుంచి వాళ్ళు దొంగతనం చేస్తున్నారు. బీహార్ ప్రజలు, బీహార్ యువకులు మీకున్న శక్తి మొత్తం ఉపయోగించి యాత్రలో పెట్టారు. యాత్ర సక్సెస్ అయింది. కాబట్టి దానికోసం మీ అందరికి ధన్యవాదాలు చెప్తున్నాను. బీహార్ యువకులకి, మా ఎలియన్స్ పార్ట్నర్స్ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. సామాజిక న్యాయం గురించి మేమందరం మాట్లాడుతున్నాం. లోక్సభలో నరేంద్ర మోడీ గారు ముందు నిలబడి రెండు విషయాలు చెప్పాను. ఒకటి, ఈ దేశంలో కులగణన చేయాలి. రెండోది, 50% రిజర్వేషన్ క్యాప్ ఏదైతే మీరు ఉంచారో మేము దాన్ని చించి అవతల పడేస్తామన్నాం. దీని వెనక మాకున్న ఆలోచన ఏంటంటే ఈరోజు కూడా ఈ దేశంలో బలహీన వర్గాలు ఉన్నారు, బడుగు బలహీన వర్గాలు ఉన్నాయి, బలహీన వర్గాలు ఉన్నారు, దళితులు ఉన్నారు, ఆదివాసీలు ఉన్నారు, మైనారిటీస్ ఉన్నారు. వాళ్ళకి షేర్ ఏదైతే ఉందో అది వాళ్ళకి రావట్లేదు. ఈ యొక్క సత్యం అనేది దేశంలో అందరికీ తెలుసు. మేము కులగణన ఎందుకు చేద్దాం అనుకున్నామంటే పాలుకు పాలు, నీళ్లకు నీళ్లు వేరు చేసి చూపించాలనుకున్నాం. ఈ దేశంలో దళితులకి, బలహీన వర్గాలకి, బడుగు వర్గాలకి వాళ్ళకి ఎంత భాగం ఉండాలి, మైనారిటీలకి, ఆదివాసీలకి, జనరల్ కేటగిరీలకి ఎంతవరకు వాళ్ళ యొక్క భాగం ఉండాలి అనేది దేశానికి మొత్తానికి తెలియాలి. అదే మా ఆలోచన. మరోపక్క ఇది మీరు చూసారా లేదో, ఉత్తరప్రదేశ్లో ఏం జరిగిందో చూసారా? మీరు చూసారా? ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు కులం ఆధారంగా పోరాటాలు చేయటం అనేది బ్యాన్ చేశారు ఉత్తరప్రదేశ్లో. ఒకవైపున వాళ్ళ ఆలోచన అది, రెండో వైపున మా ఆలోచన ఇది. మేము ఈరోజు ఎందుకు వచ్చాము ఇక్కడికి? ఎందుకంటే మేము బలహీన వర్గాలకి ఒక విజన్ అనేది ఇద్దాం అనుకుంటున్నాం. మేము మీకు ఒక విజన్ ఇద్దాం అనుకుంటున్నాము. అది మా విజన్ కాదు, పార్టీ విజన్ కాదు, బడుగు బలహీన వర్గాల కులాలకు సంబంధించిన విజన్ అది. ఇది మా పాయింట్స్ ఏంటంటే 10 పాయింట్స్ ఉన్నాయి. ఈబీసీ అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్, ఈబీసీ రిజర్వేషన్లు, లోకల్ బాడీలు ఈబీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి. 50% క్యాప్ ఏదైతే ఉందో 9th షెడ్యూల్లో దాన్ని తీసేయాలి, మీరు ఇంక్లూడ్ చేయాలి. రిక్రూట్మెంట్ చేసేటప్పుడు నాట్ షూటబుల్ అనేది ఇల్లీగల్గా మీరు ప్రకటించాలి. డెడికేటెడ్ మెంబర్స్ తోటి ఒక కమిటీ వేసి మీకు ఏ అయితే సమస్యలు ఉన్నాయో
వాటికి ఇంక్లూజన్ సంబంధించిన ఇష్యూ ఏదైతే ఉందో వాళ్ళకి ఒక కమిటీ వేసి ఎవరికైతే భూములు లేవో జాగ్రత్తగా వినండి, భూములు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ కమ్యూనిటీ వాళ్ళు ఎవరికైతే బీహార్లో ల్యాండ్ లేదో వాళ్ళకి 3 బెడ్రూమ్ల ఇల్లు అర్బన్ ఏరియాలో ఇవ్వాలి. మేము ఇది మేమేదో కథ చెప్పట్లేదు. ఏదో ఆది సీట్ అన్నాడు ఏంటి మరి, ఆది సీట్లో యూపీఏ కింద ఆర్టీ వాళ్ళకి ఈబీసీ ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్స్ ఉండాలి అంటున్నాడు. ఇంకొకసారి వినండి, ఈబీసీలు ఎస్సీ ఎస్టీ ఓబీసీలు వాళ్ళకి గవర్నమెంట్ కాంట్రాక్ట్స్లో 25 కోట్ల కాంట్రాక్ట్లు ఏవైతే ఉన్నాయో వాటిలో 50% రిజర్వేషన్స్ ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇవ్వాలి. ఆర్టికల్ 15 అడ్మిషన్స్లో రిజర్వేషన్స్ ఉండాలి. మేము ఇక్కడ ప్రైవేటు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో రిజర్వేషన్స్ని ఇంప్లిమెంట్ చేస్తాము ఆర్టికల్ 15 ప్రకారం. రిజర్వేషన్ రెగ్యులేటరీ అథారిటీ ఏదైతే ఉందో మేము దానికి రిజర్వేషన్ చూసి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాము. ఈ 10 పాయింట్లు ఇది మేము మిమ్మల్ని అడిగి మీకేం కావాలని అడిగి మిమ్మల్ని అడిగి మీ నాయకులను అడిగి ఈబీసీలను అడిగి మహిళల నుంచి విద్యార్థులను అడిగి వాళ్ళందరిని అడిగి మేము ఇదంతా రాసాము. మేము ఇది ఇంప్లిమెంట్ చేస్తాము, కానీ ఇది మీదే. ఇక్కడ నాయకులు ఉన్నారు, మేము వాళ్ళతో కూడా మాట్లాడాం. ఇక్కడ కూర్చున్నట్టు కొంతమంది నాయకులు మా ఆఫీస్కి కూడా వచ్చారు. మీరు చెప్పండి, మీరు చెప్పినవి అని ఇవన్నీ మీరు చెప్పినవేగా. సో కాబట్టి ఇది బలహీన వర్గాల యొక్క ఆశ. ఇది మేము ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. ఒక విషయం మీకు చెప్పబోతున్నాం, చూడండి. ఇది స్టేజ్ నుంచి చెప్తున్నాం మీకు. కేవలం ఈ 10 పాయింట్లు మాత్రమే కాదు, నేను మీకు చెప్తున్నాను, గ్యారంటీ పథకాలు ఇవి 100% జరుగుతుంది. ఎందుకంటే మా లక్ష్యం ఏంటంటే బీహార్లో అతి బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో, దళిత వర్గాలు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వాళ్ళ యొక్క భాగం వాళ్ళకి రావాలి, వాళ్ళ స్థానం ఇవ్వాలి. అందరికీ బీహార్లో మరియు దేశం మొత్తం మీద అందరికీ వాళ్ళ యొక్క స్థానం గౌరవం వాళ్ళకి ఇవ్వాలి. కరెక్టా? ఇప్పుడు నేను మిమ్మల్ని ఒకటి అడగదలుచుకున్నాను. ఇక్కడ నితీష్ కుమార్ గవర్నమెంట్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? 20 సంవత్సరాల నుంచి ఉందా? నాకు మీ విషయం చెప్పండి. ఇవన్నీ అతను ఎందుకు చేయలేదు? ఎందుకు చేయలేదు అతను ఇవన్నీ? నేను మీ దగ్గర కూర్చున్నాము, మీరే చెప్పారు మాకు, భయ్యా మాకు ఇవన్నీ కావాలని. మేము అవన్నీ మేనిఫెస్టోలు పెట్టేసినాం. 20 సంవత్సరాలు అతను ఎందుకు చేయలేదు? ఇది 20 సంవత్సరాల నుండి అట్రాసిటీ యాక్ట్ ఎందుకు ఇవ్వలేదు మీకు? 20 సంవత్సరాల నుండి అతను మీకు కాంట్రాక్ట్స్లో రిజర్వేషన్స్ ఎందుకు ఇవ్వలేదు? ఏం చేస్తున్నారు? వాళ్ళు మీ దగ్గర నుంచి ఓటు తీసుకొని మిమ్మల్ని వాడుకొని కరివేపాకు ఇసిరేటినట్టు ఇసిరేస్తున్నారు. ఇది మీకోసం, ఇది మీకోసం ఇచ్చిన విజన్. ఇది మీ విజన్. ఇది మా పని ఇంప్లిమెంట్ చేయటమే. మేము మీకోసం ఖర్గే గారు, సైని గారు, తేజస్వి గారు, ఇక్కడ స్టేజ్ మీద ఏ నాయకులు అయితే ఉన్నారో మేము మీకు చెబుతున్నాము. ఇవన్నీ గ్యారంటీలుగా మేము ఇంప్లిమెంట్ చేసి బీహార్లో మీకు చేసి చూపిస్తాము.
ఎందుకు చేస్తాం కూడా చెప్తాం. मैं बता देता हूँ ఎందుకు చేస్తాం కూడా చెప్తాం. ఎందుకంటే ఇది ఈ రాజ్యాంగాన్ని మేము ప్రొటెక్ట్ చేయాలి. ఈ రాజ్యాంగంలో రాశారు लिखा है कि हर ప్రతి వ్యక్తికి ఈ యొక్క దేశ అభివృద్ధిలో వాళ్ళకి భాగస్వామ్యం ఉండాలి. వాళ్ళు ఏ కులమోళ్ళైనా, ఏ మతపోళ్ళైనా, స్త్రీలైనా, పురుషులైనా ఈ రాజ్యాంగంలో రాశారు. బీజేపీలు ఈ రాజ్యాంగాన్ని అంతం చేస్తున్నారు. खत्म कर रही है, నేను హైడ్రోజన్ బాంబు గురించి ఆలోచించాను. అది వచ్చిద్ది, बैठ जाइए वो వెయిట్ చేయండి, అది వస్తుంది. అది వచ్చిద్ది. और फिर आपको అయితే బీజేపీ వాళ్ళు ఈ సత్యం ఏంటంటే వాళ్ళు దేశం అంతా చేశారు, ఇప్పుడు బీహార్లో చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. బీహార్ యువకులు వాళ్ళని ఆపేశారు. ఆ యొక్క సత్యం మొత్తం మీకు తెలిసిపోయింది. एक बार फिर ఇంకొకసారి ఈ సీనియర్ నాయకులు ఈ స్టేజ్ మీద ఉన్నారు. का मैं धन्यवाद మీ అందరికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఇక్కడ ఉన్న అందరికి ధన్యవాదాలు చెప్తున్నాం. ఈ విజన్ ఏదైతే ఉందో, ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మేమందరం కలిసి ఇది డెవలప్ చేశాము. మా కూటమి యొక్క విజన్ ఇది, गठबंधन का विजन మీ విజన్ అది. विजन है। దీనికోసమని ఖార్గే గారికి మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. నమస్కారం. జై హింద్. जय हिंद।